Yeah, good evening, guys. Good evening, sir. Good, good evening, Uh, sir. yeah, okay. అండి ఏమన్నా లేదు సార్, ఏం లేదు సార్. పేరా అర్థమైందా గోడం ట్రాన్స్ఫర్ చేయాలా ఆ, అర్థమైంది సార్. సో నెక్స్ట్ టుడే మనం న్యూ టాపిక్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ టాపిక్ చూడండి మనకి బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ అండి? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాచ్ వైజ్? బ్యాచ్ నెంబర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు చెప్పగలరా? మనం బ్యాచ్ మన నెంబర్స్. ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం కదా సార్ మనము. హలో, ఒక చెప్పండి. ప్రొడక్షన్ అనేది మనము ఒక్కొక్క బ్యాచ్ వైజ్గా మనం స్టాక్ ప్రొడక్ట్ చేసుకుంటాం సార్. ఆ స్టాక్ అయిపోయినాడే మళ్ళీ ఇంకో కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ప్రొడక్షన్లో. ఓకే. సో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరింగ్ డేట్, తర్వాత వీటిని ఎక్కువగా ఏ బిజినెస్ టైప్ ఆఫ్ బిజినెస్ యూజ్ చేస్తారు చెప్పగలరా? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఈ రెండు ఉండే మార్కెట్లో ఐటమ్స్ ఏమున్నాయి చెప్పండి? చాలా Medical. ఉన్నాయి సార్. వెరీ గుడ్. ఇంకా మనము నిత్యావసరాలు ఇలా మనకు సోప్స్ కానీ, ఆయిల్స్ కానీ, ఫుడ్ ఎక్స్పైరీ డేట్, ప్రొడక్ట్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ రెండు ఉండాలా? ఉంటాయి సార్. నిత్యావసరాలు మనకు డైలీ యూసేజ్ గుడ్స్కి ఉంటాయి సార్ చాలా. ఓకే. జనరల్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ ఫెర్టిలైజర్స్, ఫెర్టిలైజర్స్, ఉంటాయి సార్. మెడిసిన్స్, మిల్క్, ఇవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ రెండు ఉంటాయి కదా? ఉంటాయి 100%. సార్. ఉంటాయి సార్. ఓకే. సో అదే అనమాట. వాటిలలో 100% మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఉంటాయి. ప్రతి దానికి కూడా బ్యాచ్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు వివో, ఓపో బ్రాండ్స్ అయితే నేమ్స్ అవే, కానీ వాటిలో సిరీస్లు ఉంటాయా? సిరీస్లు ఉంటాయా ఉండవా? ఉంటాయి సార్. ఉంటాయి. ఉంటాయి కదా. అంటే వివో Y53, వివో Y56, వివో Y57 అలా ఉంటాయి కదా కంపల్సరీగా. Yeah. ఉంటాయి సార్. ఓకే. పేరైతే ఒకటే కదా, దాంట్లో బ్యాచ్ నెంబర్స్ మారుతాయి అంతే. అంటే సిరీస్ పెరిగే కొద్దీ అమౌంట్ పెరుగుతుంది, లేదంటే ఫీచర్స్ బట్టి అమౌంట్ తగ్గుతుంది. ఓకే. సో అదనమాట. సో వాటిని బ్యాచ్ నెంబర్స్ వైజ్ గా ఎలా పర్చేజ్ చేస్తాం, బ్యాచ్ నెంబర్స్ వైజ్ గా ఏ విధంగా సేల్ చేస్తాం అనేది మనం చూద్దాం. ఓకే. పేజీ నెంబర్ 85 చూడండి. బ్యాచ్ వైజ్ ప్రాబ్లం, యూనివర్సల్ హోమ్ నీడ్స్. సో బ్లూటూత్, సోనీ క్లాసిక్, క్రాంప్టన్, ఉషా వీటికి బ్యాచ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే. వీటి ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఉంటాయి. సో ఇది ఏ విధంగా చేయాలో చూద్దాం. జస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చున్నాను, బట్ రియల్ టైమ్ లో మీకు ఫెర్టిలైజర్స్ కి వాటికి ఎక్కువ యూజ్ చేస్తాం. యూనివర్సల్ హోమ్ నీడ్స్ కదా. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్, బిల్ వైజ్ ఎంట్రీ నో, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఇక్కడ ఎనేబుల్ బ్యాచెస్, మెయింటైన్ ఎక్స్పైరీ డేట్ ఫర్ బ్యాచెస్. జస్ట్ 37 కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. డైరెక్ట్ గా ఓచర్స్ లోకి వెళ్తున్నా. రిసిప్ట్, క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ
5 lakhs. తర్వాత పర్చేస్ అర్జున్ ట్రేడర్స్ ఆల్ట్ సి. ఆల్ట్ సి కుదుర్చు. ఆల్ట్ సి చూడండి. ఎప్పుడైతే మీరు F11 లో బ్యాచ్ వైజెస్ అనే ఆప్షన్ ఎస్ పెడతారో ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి ఆప్షన్ వచ్చేస్తుంది. వివోఎం నో పెట్టేద్దాం డిస్టర్బ్ లేకుండా. చూడండి, మెయింటైన్ బ్యాచెస్, ట్రాక్ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, యూజ్ ఎక్స్పైరీ డేట్స్, స్పెసిఫై డీటెయిల్స్ హియర్. హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి 5%. ఎప్పుడైతే మన బ్యాచ్ వైజ్ నెంబర్స్ స్టాక్ ఐటమ్ ఎస్ పెడతామో ఆటోమేటిక్ గా ఇక్కడ బ్యాచ్ నెంబర్స్ వచ్చేస్తాయి బయట. బ్యాచ్ నెంబర్స్ ఇద్దాం 852 312 50 250. సో మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ నెక్స్ట్ ఇయర్ ఇస్తున్నాను, నెక్స్ట్ ఇయర్ 3. ఇలా ఇదే బ్లూటూత్ మీద నేను 3 బ్యాచ్ నెంబర్స్ ఇస్తా. అది ఇచ్చింది ఒకటే, నేను జస్ట్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాను. 2 ఇచ్చాను. సోనీ క్లాసిక్, ఎయిటీన్ 100 400 31 3 రామ్కల్. ఇలా ఎంటర్ చేస్తాం. ఆల్ట్ సి. ఇప్పుడు ఏ బ్యాచ్ నెంబర్స్ వైజ్ గా పర్చేజ్ చేసామో అదే బ్యాచ్ నెంబర్స్ గా సేవ్ చేస్తాం. చూడండి, ఏ బ్యాచ్ నెంబర్ పర్చేజ్ చేసావో అదే బ్యాచ్ నెంబర్ ఇక్కడ ఉంది.
చూడండి, మనం బ్లూటూత్ మీద 2 బ్యాచ్ నెంబర్స్ క్రియేట్ చేసాం. 2 బ్యాచ్ నెంబర్స్ చూపిస్తుంది. మన బ్యాచ్ నెంబర్ ఏది 85 కదా, 85 సెలెక్ట్ చేస్తాం. తర్వాత రిసీవ్డ్ ఫ్రమ్ డెప్టర్స్ 35,000. నెక్స్ట్ పేమెంట్ టు క్రెడిటర్స్. కంప్యూటర్ పర్చేస్. గోడౌన్ రెంట్. ఎస్కేప్. సో టేబుల్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ డిఎఫ్ఎల్. నెట్ ప్రాఫిట్ 11,250. స్టాక్ సమ్మరీ. F12 configure. So goods reverses, so goods outverses. Control A, sales. Inverse and purchases, outwards and sales, remaining closing balance. Dashboard. Reports అని ఒకే చోట ఉంటాం. Display more reports. Trial balance. Account books. Purchase register. Sales register. Receipt register. Payment register. Contra register. తర్వాత ఇన్వెంటరీ బుక్స్, బ్యాచ్, బ్లూటూత్. 2 నెంబర్స్ అడుగుతుంది కదా, ఆ నెంబర్ ఇదే కదా. బ్లూటూత్, బ్యాచ్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్. మళ్ళీ బ్యాచ్, కొత్త నెంబర్. స్టాక్ ఐటమ్, బ్యాచ్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. బ్యాచ్. బ్యాక్ వెళ్ళి క్రాంప్టన్. స్టాక్ ఐటమ్, బ్యాచ్ నేమ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్, ఇన్వర్స్, అవుట్వర్స్, క్లోజింగ్ స్టాక్. క్లియర్? అర్థమైందమ్మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? ఎనీవన్? బ్యాచ్ వైజ్ బెడ్లెస్ అర్థమైందా? అర్థమైంది Yes, sir. సార్. ఇప్పుడు ఒక బ్యాచ్ మనం సేల్ చేసేటప్పుడు బ్యాచ్ వైజ్ సేల్ చేస్తాం కదా సార్. అయితే ఇప్పుడు ఒక మనకు బ్యాచ్ లో మనకు ప్రోడక్ట్ లేదు అంటే ఉన్నంత వరకే సేల్ చేసుకోనా, వేరే ఉన్నంత వరకే సేల్ చేసుకోనా సార్? ఇప్పుడు మీరు పర్చేజ్ చేసేటప్పుడు ఏ స్టాక్ అయితే వస్తుందో ఆ స్టాక్ కదా క్రియేట్ చేసుకుంటారు. లేని స్టాక్ మీరు క్రియేట్ చేసుకోరు కదా. నెంబర్ అలాగే ఉంటది, స్టాక్ ఉండదు. మీరు ఒకసారి క్రియేట్ చేశారండి, ఒకసారి క్రియేట్ చేసిన తర్వాత స్టాక్ అయిపోయింది, ఆ నెంబర్ అయితే అట్నే ఉంటది కదా. ఒక సప్లయర్ ని మీరు క్రియేట్ చేసిన ఆ సప్లయర్ అయితే ఉంటాడు కదా. ఎప్పుడైతే మళ్ళీ మీ దగ్గర సేల్ చేస్తాడో అప్పుడు మళ్ళీ తీసుకుంటారు సప్లయర్ గానీ కస్టమర్ గానీ. వాళ్ళైతే మీ దాంట్లో సేవ్ అయి ఉంటారు కదా. ఉంటారు.
వచ్చినప్పుడు వాళ్ళని తీసుకుంటారు. అలాగే ఇక్కడ బ్యాచ్ నెంబర్స్ మీరు క్రియేట్ చేసినా అది ఉంటది. బట్ ఓకే నువ్వు వాటి మీద స్టాక్ జనరేషన్ చేసినప్పుడు పెరుగుతుంది. సేల్ చేసినప్పుడు తగ్గుతుంది. లేనప్పుడు సైలెంట్ గా ఉంటది. అంటే స్టాక్ చూపించదు. ఓకే ఓకే సో అది. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? అర్థమైందా కాన్సెప్ట్? ఓకే. యా. సో ఎప్పుడండి మన బ్యాచ్ స్టార్ట్ చేసి